గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఈరోజైతే లంచ్ స్పెషల్ కింద క్యాబేజీ ఫ్రై అయితే చేశానండి. సో అది ఎలా చేశాను అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యాబేజీని చాప్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగు కూడా వేసి ఫ్రై చేశానండి. సో ఇంగు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి అవి పింక్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేశానండి. అందులో కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేశాక టొమాటోస్ వేసానండి. సో టొమాటోస్ కూడా వేసాక ఒక 2 మినిట్స్ మగ్గించి తర్వాత మనం ఏదైతే ముందుగా కడిగి పెట్టుకున్నామో క్యాబేజీ అది కూడా వేసి మంచిగా కలుపుకునేసి ఒక మూత పెట్టుకొని మూతలో వాటర్ వేసి మగ్గించుకున్నానండి. మనకి ఏంటంటే క్యాబేజీని ఉడకబెట్టి కర్రీ చేయడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్ మొత్తం దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. సో ఇలా చేసుకుంటే మనకు ఆ వాటర్ అనేది ఆ క్యాబేజీ ఉడికి దాంట్లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే మనం క్యాబేజీ కర్రీ చేసుకోవాలంటే ఇది చాలా బెస్ట్ వే అని నేను చెప్తానండి. సో మగ్గించుకున్నాక మూత తీసుకుని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసి మరొకసారి కలిపి అందులో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేయాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పోపులో వేయలేదండి. సో పోపులో వేస్తే అది బాగా వేగిపోతుంది, దాని ఫ్లేవర్ అంతా పోతుంది. సో ఇలా హాఫ్ కుక్ అయ్యాక కర్రీలో వేస్తే దాని ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది. అండ్ లాస్ట్లో చిటికెడు గరం మసాలా వేసి మరొకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని దింపేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.